న్యూజెర్సీలో భారతీయ విద్యాలయం ఆధ్వర్యంలో భారతీయ బాలల సంబరాలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా కార్యక్రమాల్లో సుమారు 400 మందికి పైగా పిల్లలు పాల్గొని సందడి చేశారు. తెలుగు భాష, భారతీయ సంస్కృతి పరిరక్షణకు భారతీయ విద్యాలయం అంకిత భావంతో పనిచేస్తుందని నిర్వాహకులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రష్మి ఆలమూరు. నేను భారతీయ విద్యాలయంలో లెవెల్ 4 టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మాకు న్యూజెర్సీ ఏరియాలో దాదాపు 400 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ రోజు మేము మొదటిసారి బాలల సంబరాలు న్యూజెర్సీలో ఆన్ స్టేజ్ లో చేసుకోవడం చాలా గర్వంగా అనిపిస్తుంది. 74 మంది పిల్లల వరకు మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళకి అనేక రకాల కార్యక్రమాలతో అందరినీ ఒక 3 గంటల ప్రోగ్రాం వరకు డిజైన్ చేసామండి. పిల్లలు ఎంతో ఉత్సాహంతో చాలా రకాల పాటలు, పద్యాలు, డాన్సులు అన్నిటితో ప్రిపేర్ అయ్యి బాగా చేస్తున్నారు. నమస్కారం అండి. అందరికి చాలా సంతోషంగా ఉంది మా సంస్థను పరిచయం చేస్తున్నందుకు. నా పేరు స్వప్న బండి అండి. నేను ఇక్కడ 5 సంవత్సరాలుగా భారతీయ విద్యాలయంలో బోధిస్తున్నాను టీచర్ గా. నేను రీజనల్ కోఆర్డినేటర్ ఈస్ట్ కోస్ట్ టీమ్ కి. నాకు చాలా సంతోషంగా ఉంది దీంట్లో ఇంత పెద్ద ప్రదర్శనను చేస్తున్నందుకు. నేను ఇక్కడ మీన్వెల్ పబ్లిక్ స్కూల్స్ లో కూడా టీచర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ ఇది ఫస్ట్ టైం అండి న్యూజెర్సీలో జరుపుకోవడం. ఇది ఫ్రీ సంస్థ అండి. ఇక్కడ మేము పిల్లలకి చార్జ్ చేయం. యాక్చువల్లీ ఏమి కూడా తీసుకోకుండా ఫ్రీగా విద్యని బోధిస్తున్నాం ఇక్కడ. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ విద్యాలయం సంస్థకు చాలా ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రమణ దొడ్ల. ఇవాళ న్యూజెర్సీ ప్రాంతంలో భారతీయ విద్యాలయం తరపున సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. భారతీయ విద్యాలయం ఆన్లైన్లో ఉచితంగా కోరినటువంటి వారికి తెలుగును బోధించేటటువంటి సంకల్పంతో ఏర్పరచబడినది. గత 5 ఏళ్ల నుంచి ఈ ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 1000 మందికి పైగా విద్యార్థులు నమోదు చేసుకుని ఉన్నారనమాట. 6 స్థాయిలు ఉన్నాయి. అన్నీ కూడా ఉచితమైనటువంటి విద్యా బోధన. ఇక్కడ వచ్చినటువంటి ఉపాధ్యాయులు, ఇక్కడ పనిచేసేటటువంటి సమన్వయకర్తలు కానీ, డైరెక్టర్స్ కానీ అందరూ ఎవరికి కూడా ఎటువంటి పారితోషికం లేకుండా పనిచేసేటటువంటి వారు. ఇక్కడ వార్షికోత్సవం, సంవత్సరానికి ఒకసారి జరిగేటటువంటి వార్షికోత్సవం న్యూజెర్సీ ప్రాంతంలో కూడా జరుగుతూ ఉంది. పోయిన వారం డాలస్ ప్రాంతంలో జరిగింది, ఇప్పుడు న్యూజెర్సీ ప్రాంతంలో కూడా జరుగుతుంది.